భక్తుడవై ఆయన యొక్క దర్శనమునందు ధ్యానమునందు స్మరణములయందు గొప్ప ఆనంద స్థితిని పొందితే ఇక్కడ తేనె తయారవుతుంది. అది భక్తి అన్న మకరందం. హృదయ పద్మమునందు మనఃహృదయ పద్మంలో భక్తి అన్న మకరందం తయారవుతుంది. ఆ తేనె తాగడానికి బయట సీతాకోక చిలుకలు రావు. ఏ సీతాకోక చిలుక వస్తుంది? ఏ తుమ్మెద రావాలి? శివుడొకడు కేశవుడొకడు కాదు. భ్రమరాంబ, భ్రామరి, ఆమె తుమ్మెద. తుమ్మెదకి భర్త తుమ్మెదే, మగ తుమ్మెద శంకరుడు, ఆడ తుమ్మెద భ్రమరాంబ. వాళ్ళిద్దరూ కలిసి వస్తారు. అందుకే శంకర భగవత్పాదులు శివానంద లహరి చేస్తూ భృంగిచ్ఛానటనోత్కటకరిమదగ్రాహీ స్ఫురన్మాధవాహ్లాదో నాదయుతో మహాసితమపు పంచేషు నాచాధృత సత్పక్షస్సుమనోవనేషు సపునః సాక్షాన్మదీయే మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభు అంటారు. సారగ్రాహి అయి ఇక్కడే ఉన్నటువంటి హృదయ పద్మమునందు ఊరినటువంటి భక్తి మకరందమును త్రాగడానికి ఆ పద్మావతి సహిత వెంకటేశ్వరుడు వచ్చి వాలి భృంగమై తాగుతుంటాడు. అది నవనీతం. నవ అంటే అప్పుడే నీత తీయబడినది. వెన్న, వెన్న ఎంత తిన్నా రుచిగానే ఉంటుంది. భక్తి అన్న నవనీతము ఈ కుండలో, ఈ శరీరంలో ఎంత పుడుతున్నా కృష్ణ పరమాత్మ వచ్చి తింటూనే ఉంటాడు. మనకి తెలియకుండా తింటాడు కాబట్టి దొంగ అంటాం. మనకి తెలియకుండా చేసింది దొంగతనం అంటాం కదా. అందుకని నవనీత చౌర్యం. మన భక్తి ఆయనకే. అందుకే ఆయన ఆ భక్తిని స్వీకరిస్తాడు. స్వీకరిస్తున్నాడన్న విషయం కూడా మనకి ఎరుకలో ఉండదు. అంతటి గొప్ప అవతారమూర్తి అయి స్వామి నిలబడ్డాడు. ఆయన పాదార విందములను గట్టిగా పట్టుకో. ఎందుకు పట్టుకోవాలి అంటే, పాదార విందములను పట్టుకో అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? కేవలముగా బాహ్యంలో వెళ్ళి ఆయన పాదముల వంక చూడడము తప్పని నేను అంటలేదు. కానీ అది ఒక్కటే చరమ ప్రయోజనం మాత్రం కాదు. అప్పుడు ఎన్ని మాటలు మీరు తిరుమల వెళ్ళి వెంకటేశ్వరుడి పాదాల ముందు నిలబడగలరు? పైగా మటుకు తుడుగులు ఉంటాయి. అది ఒక్క శుక్రవారం నాడు నిజపాద దర్శనంలో తీస్తారు. మీకు నిజపాదం ఎంతసేపు కనపడుతుంది? మరి ఒక జీవితకాలం మొత్తం మీద ఎన్ని క్షణములు నువ్వు శ్రీ వెంకటేశ్వర పాదదర్శనమునందు నిలబడినట్టు లెక్క అంటే అది కాదు. మహానుభావుడు అన్నమాచార్యుల వారి కీర్తన చేస్తూ అంటారు, వెంకటేశ్వర పాద దర్శనము అన్న మాటకు అర్థం ఏమిటంటే, పరమయోగీంద్రులకు భావగోచరమైన సరిలేని పాదాల జంట కంటి అంటాడు. అవి ఎక్కడ కనపడాలి అంటే, బాహ్యంలో ఈ కంటితో కాదు చూడడం. ఈ కంటితో మొదట చూస్తారు, అది ఆలంబనం. భక్తి పెరిగిందనుకోండి, భక్తి బాగా దృఢపడిందనుకోండి, దృఢపడితే అప్పుడు పరమాత్మతో సాన్నిహిత్యం పొందుతాడు. పొంది కదా వా త్వాం దృష్ట్వా గిరిశతవ భవ్యాంఘ్రియుగళం, నేను ఇప్పుడిప్పుడు చూస్తాను ఆ వెంకటేశ్వరుడి పాదములు అని ఆర్తి పొంది ఈ బాహ్య నేత్రములు మూతల పడిపోతాయి, కళ్ళు మూసుకుంటాడు. స్వామి నిలువెత్తు మూర్తి దగ్గరికి వెళ్ళి నిలబడతాడు. నిలబడి అడుగుతాడు, గృహీత్వా హస్తాభ్యాం, స్వామి ఒక్కసారి నా రెండు చేతుల్లో పాదాలు పెట్టరా అని అడుగుతాడు. ఇప్పుడు నిలబడ్డవాడు మీ చేతుల్లో పాదాలు ఎలా పెడతాడు? పెట్టాడు అనుకోండి, మీ చేతులు ఏమైపోతాయి? అప్పుడు ఆయన ఏం చేయాలి? మీ చేతుల్లో పాదాలు పెట్టాలంటే అలాగే పెడతానుండరా అని కుర్చీ ఒకటి మీరు అలా లాగితే దాంట్లో ఆయన కూర్చోవాలి. కూర్చుని ఇప్పుడు ఆయన ఏం చేయాలి? మీరు బలవంతంగా తీసుకుంటారా? ఆయన ఇవ్వాలా? ఆయన పంచ కొంచెం పైకి తీసి రెండు పాదములు ఎత్తి చేతుల్లో పెట్టాలి. ఇప్పుడు అలా పట్టుకున్నారనుకోండి, గృహీత్వా హస్తాభ్యాం, రెండు చేతులతో స్వామి పాదములు పట్టుకుని ఆ స్పర్శ సుఖాన్ని అనుభవిస్తూ ఆనందపడిపోయి అలాగే ఉండిపోగలరా? శిరసి దగ్గరికి వెళ్ళి ఒక్కసారి తల మీద పెట్టుకోవద్దా? పెట్టుకో అన్నాడు అనుకోండి. మీరు బాగా వంగితే ఆయన రెండు పాదములు తల మీద పెట్టాడు ఇంకొంచెం పైకెత్తి. ఇప్పుడు ఇదేమన్నా మేజా వల్ల జారిపోతాయి అటు ఇటు. అప్పుడు మీరు ఏం చేయాలి? రెండు చేతులతో పాదములను పట్టుకోవాలి. ఇప్పుడు పాదముల యొక్క ఉపరితలములు మీ చేతులకి తగులుతుంటాయి, పైభాగాలు. తల మీద గట్టిగా పట్టుకున్నారు. ఆయన పాద స్పర్శ తలకి తగులుతోంది, చేతులతో ఆ పాదాలు పట్టుకున్నారు. పరమ సంతోషాన్ని పొందారు. ఇప్పుడు బాహ్యంలో ఏం లేదు, ఆ ఆనందంలో కన్నుల వెంట ఆనంద భాష్పాలు ఇలా కారిపోతున్నాయి. శిరసి ఇంకొంచెం దగ్గరికి జరిగి కళ్ళకు అద్దుకోవద్దా?
అదుకో అన్నాడు. చిన్నప్పుడు పడిశం పడితే అమ్మ తన చీర కొంగులో కర్పూరం బియ్యం మూట కట్టి ముక్కు దగ్గర పెడితే ఎంత కోమలంగా ఉంటుందో అలా చిన్న చిన్న పూల తిత్తులలా మెత్తగా ఉన్నటువంటి స్వామి పాదములకు ఉన్న వేళ్ళు, బొటన వేలు దగ్గర నుంచి చిటికిన వేలు వరకు ఎత్తు నుంచి పల్లానికి ఒక క్రమంలో ఉంటే ఇలా ఎత్తి పట్టుకొని మీరు కన్నులకు ఆ వేళ్ళు ఇట్నుంచి ఇలా కళ్ళకి రాసుకున్నారు. శిరసి నయని వక్షసి వహన్. ఒక్కసారి నా గుండెల మీద పెట్టుకోవద్దా? పెట్టుకోరా. ఇంకా దగ్గరికి జరిగారు. స్వామి గుండెల మీద పాదాలు పెట్టాడు. గట్టిగా కౌగిలించుకున్నారు. గుండెల మీద పాదాలు పెట్టుకుని పరవశించిపోతున్నారు. ఇప్పుడు సమాశ్లిష్యాఘ్రాయ స్ఫుట జల జగంధాన్ పరిమళాన్. ఆ కౌగిలించుకున్నప్పుడు ఆయన పాదములలోంచి అప్పుడే విరిసినటువంటి తామర పువ్వులలోని వాసనల వశిష్ఠాది మహర్షులు అలంకారం చేసిన చందనముల యొక్క సువాసన పైకి వస్తోంది. ఆ వాసన చూస్తూ మత్తెక్కిపోయి ఉన్నారు. అలభ్యాం బ్రహ్మాద్యై ముదమనుభవిష్యామి హృదయే. అది దొరకమంటే దొరికేదా? చతుర్ముఖ బ్రహ్మగారికి లభించినటువంటి ఆనందం. అంటే శ్రీవేంకటేశ్వరుని యొక్క పాద దర్శనము యొక్క చరమస్థితి, ఆ ఆనంద స్థితి ఎక్కడ లభిస్తుంది? ధ్యానమునందు లభిస్తుంది. అందుకన్నాడు అన్నమాచార్యుల వారు, పరమయోగీంద్రులకు యోగం అంటే ఏమిటి? అనేన యుజ్యతే ఇది యోగ. అనేకము నుండి ఒకటిగా మారిపోతే అది యోగము అని పతంజలి భాష్యం. కాబట్టి ఒకటిగా మారిపోయి ఆయనతో తాదాత్మ్యత చెంది ఆయన యందు లీనమైపోయి ఆనందం అనుభవించినటువంటి ఆ స్థితి ఏది ఉన్నదో ఆ స్థితిలో నీకు స్వామి యొక్క పాద దర్శనమగుచున్నది. దాని స్పర్శను అనుభవిస్తున్నావు. పైన ఉన్నటువంటి పాదములను చూడడం ఒకెత్తు, పాదముల అడుగున ఉన్నటువంటి రేఖలను చూడడం ఒకెత్తు. ఎందుకనంటే అందుకే శ్రీ వెంకటేశ్వర సుప్రభాతంలో ఆ పాదముల గురించి అన్ని శ్లోకాలు ఇస్తారు. తామ్రోదరుద్యితి పరాజిత పద్మరాగౌ బాహ్యైర్మహోభిరభిభూత మహేంద్ర నీలౌ బుద్ధ్యున్నఘాంసుభిరదస్త శశాంకభాసౌ శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అంటారు. తామ్రోదరద్యుతి పరాజిత పద్మరాగౌ. ఆయన కాళ్ళు ఇలా ఎత్తినప్పుట అరికాళ్లలోంచి వస్తున్నటువంటి కాంతులు ఎంత గులాబీ రంగులో ఎంత ఎర్రగా ఉంటాయంటేట అరికాళ్ళు పద్మరాగముల యొక్క కాంతులను ఓడిస్తాయిట. అంత ఎర్రటి కాంతులు వస్తుంటాయి. అంత కోమలంగా ఉంటాయి అరికాళ్ళు, అంత మెత్తగా ఉంటాయి. పుట్టిన పిల్లలు చూడండి, ఇంకా నడవడం రాని పిల్లలు ఉంటారు, ఓ 5 నెలలు అలా వచ్చేంత వరకు. ఇంకా బాగా కోమలంగా చెప్పాలంటే 2వ నెల 3వ నెలలో ఉన్న పిల్లలు పాదం దగ్గరికి వెళ్ళి ఇలా కాలు ఇలా చేత్తో ఎత్తి పట్టుకుని ఇలా పాదాన్ని ఇలా అన్నారనుకోండి, ఎర్రగా ఉండి పెసరకాయలంతంత వేళ్ళు సన్నగా ఉండి చిన్న చిన్న తిత్తుల్లాగా ఆ వేళ్ల చివరి భాగాలుండి తెల్లటి గోళ్ళు ఇలా పట్టుకుంటే ఏదో చిన్ని చిన్ని కాయలు గింజలు తగిలినట్టుగా తగులుతూ ఉంటాయి. ఆ పాదం కోమలంగా ఎర్రగా మెత్తగా పూల పొట్లంలా ఉంటుంది. ఆ పాదాన్ని ముద్దు పెట్టుకున్నా కూడా దుమ్మంటుకుంటున్న బెంగేం ఉండదు. ఆ అరికాళ్ళు వాళ్ళు 2 పాదాలు ఎత్తి దగ్గరికి చేర్చి పైకెత్తి ఆడుకుంటూ ఉంటారు. ఆ ఆడుకుంటున్నప్పుడు ఆ ఎర్రటి పాదముల వంక చూస్తే ఎంత ఆనందంగా ఉంటుందో దానికి 1,000,000 రెట్ల కాంతులతో కోమలత్వంతో ప్రకాశిస్తూ ఉంటాయి ఆ పాదములు. అసలు ఆ కాంతి దర్శనము చాలదా? కాబట్టి అడుగున అటువంటి ఎర్రటి కాంతులు. అందుకే తామ్రోదరద్యుతి పరాజిత పద్మరాగౌ బాహ్యైర్మహోభిరభిభూత మహేంద్ర నీలౌ. కింద ఎరుపు పైన ఎరుపు కాదు, పైన ఇంద్రనీలమణుల యొక్క కాంతులను తిరస్కరించగలిగినటువంటి నల్లని కాంతితో ఉంటుంది. నలుపు అంటే ఏదో బొగ్గు నలుపు కాదు, నీరు పట్టినటువంటి మబ్బు ఎంత జ్యుతి కాంతితో ఉంటుందో ఆ మబ్బు తప్ప ఏదో బొగ్గులా ఉండదు. మబ్బు ఎలా ఉంటుందో అటువంటి కాంతులతో ఇంద్రనీలమణుల యొక్క కాంతులను తిరస్కరించగలిగినట్టుగా ఉంటాయి. ఇక తామ్రోదరజ్జిత పరాజిత పద్మరాగౌ బాహ్యైర్మహోభిరభిభూత మహేంద్ర నీలౌ బుద్ధ్యున్నఖాంసుభిరుదస్త శశాంకభాసౌ.
ఆ వేళ్లకున్నటువంటి తెల్లటి గోళ్ళు అన్నీ ఒక్కలా ఉండవుగా, చిటికిన వేలు గోరు ఇంతే ఉంటుంది, బొటన వేలు గోరు అంత ఉంటుంది. ఆ గోళ్ళు చంద్రవంకలలా ఉంటాయట, తెల్లటి కాంతులు పైకి వస్తూ ఉంటే చంద్రుడి నుంచి వస్తున్నటువంటి కాంతులు ఎలా ఉంటాయో అలా ఉంటాయట. ఇప్పుడు అసలు ముందు ఆ పాదముల దగ్గరికి వెళ్ళి ఒక్కసారి ఇలా చేతులతో పట్టుకుని చూశాడనుకోండి, అడుగు నుంచి ఎర్రకాంతులు, పైనుంచి నీలికాంతులు, గోళ్ళ నుంచి తెల్లకాంతులు, 3 కాంతులు కలిసి వచ్చినటువంటి కొత్త కాంతి. తన చెక్కుల కుంకుమ పత్రభంగ సంజనిత నవీన కాంతి వెదజల్లగ గద్గద కినకంఠి అయ్యి అంటాడు నందితిమ్మన గారు పారిజాతాపహరణంలో. అలా 3 కాంతుల కలయిక చేత వచ్చిన ఒక కొత్త కాంతి మీ కన్నులకు గొప్ప సలవ చేస్తుంటే, బడలిక తీరుస్తుంటే, ఆ పాదములను పట్టుకున్నప్పుడు పొందేటటువంటి భాగ్యం అందరూ పైకి చూడగలరు, అడుగున చూడగలిగినటువంటి సమర్థత ఎవరికి ఉంటుంది? ధ్యానమునందు ఎవడు నిష్ఠాగరిష్ఠుడో, ఎవడు యోగమునందు బాగా నిష్ఠతో నిలబడగలడో వాడు శ్రీవేంకటేశ్వరుడి పాదముల యొక్క అడుగు భాగాన్ని చూడగలుగుతాడు. ఏముందక్కడ? రేఖామయధ్వజ సుధాకలశాత పత్ర వజ్రాంకుశాంబురుహకల్పక శంఖ చక్రై భవ్యైరలంకృతతలౌ పరతత్వ చిహ్నై శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. అందులో పద్మం ఉన్నది, పద్మము యొక్క గుర్తు ఉన్నది, శంఖము యొక్క గుర్తు, చక్రము యొక్క గుర్తు, గద యొక్క గుర్తు, పద్మము యొక్క గుర్తు, ధ్వజము యొక్క గుర్తు, అంకుశము యొక్క గుర్తు, ఇవన్నీ కూడా పాదములలో ఉన్నాయి. ఎత్తి పట్టి చూసినప్పుడు అరికాళ్లలో దివ్య చిహ్నములు గోచరిస్తాయి. అందుకే రేఖామయధ్వజ సుధాకలశాత పత్ర వజ్రాంకుశాంబురుహ కల్పక శంఖ చక్రై భవ్యైరలంకృతతలౌ పరతత్వ చిహ్నై శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ఎందుకు ఆ రేఖలు? ఏదో సరదాగా గీయించుకున్నవో తనంత తాను పుట్టినవో కావు, వాటి వెనక ఒక అర్థం ఉన్నది.